హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. డైలీ కరెంట్ అఫైర్స్ మనం ఇక మీదట డైలీ కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 3 మార్చ్ అని చెప్పేసి దీనికంటే ముందు లాస్ట్ డే ఏం నేర్చుకుందాం ఒకసారి చూద్దాం. సో ప్రతి కరెంట్ అఫైర్స్ క్లాస్ని అంతకుముందు క్లాసులో ఉన్న పాయింట్స్ని రివైజ్ చేసి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మనకి సూట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఆదిత్య L1 భారతదేశంలో మొట్టమొదటి సోలార్ మిషన్గా వెరీ ఫేమస్. దాని యొక్క పెలోడ్ పేరే సూట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సోలార్ ఫ్లేర్ని గుర్తించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఆదిత్య L1 మనకి L1 వద్ద మోహరించబడింది. సో భూమి నుంచి L1 కక్ష చూస్తే 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. సో రిషికొండ అని చెప్పేసి మనకి విశాఖపట్నంలో ఉంటుంది. ఏపీ లోపల వెరీ ఫేమస్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తాత్కాలికంగా రద్దు చేయబడింది, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ఇండియాలో మొత్తము బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్ చూస్తే 13 అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మనకి కప్పడ్ ఫ్రమ్ కేరళ, చాల్ ఫ్రమ్ కేరళ అని చెప్పేసి రెండింటికి వచ్చింది. సో నెక్స్ట్ కుర్దిష్ అనే ట్రైబ్ వార్తల్లో వచ్చింది. ఇది ఎక్కువగా మనకి చాలా మస్తస్తుల కలయిక వల్ల ఏర్పడింది. అయినప్పటికీ సున్నీ ముస్లింలు ఎక్కువ ఉంటారు. వీళ్ళు టర్కీ లోపల తిరుగుబాటు చేస్తారు. 1984 నుంచి ఇంతవరకు తిరుగుబాటు చేశారు. సో 41 ఇయర్స్ అనంతరము కుర్దిష్ వెరీ ఫస్ట్ టైం కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేస్తారు కాబట్టి వీళ్ళు వార్తల్లో వచ్చిళ్ళు. 4th బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా మనన్ కుమార్ మిశ్రా అని చెప్పేసి వరుసగా 7వసారి ఎన్నికయ్యాడు. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి చట్టబద్ధ సంస్థ. ఇండియన్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ఒక మహిళ నియామకం వార్తల్లో ఉంది. ప్రియదర్శిని అని చెప్పేసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్గా నియామకం పొందింది. ఇవి 2 మార్చ్ అండి. సో ప్రతి ఎగ్జామ్కి మనకి ఈ 5 పాయింట్స్ ఎగ్జామ్లో వెరీ ఫేమస్. సో మనకి నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇక మీదట ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని లాస్ట్ డే కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది MCQ అని చెప్పేసి కూడా టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. సో మనకి బోర్డ్ అండి, ఇది ట్రెడిషనల్ మెథడు. మన MCQ రాసి చెప్పేసరికి మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మంత్లీ మ్యాగజైన్లో మనము MCQ యాడ్ చేస్తాం మార్చి 1 నుంచి వచ్చే మ్యాగజైన్ లోపల. సో 3 మార్చి వెరీ ఫేమస్ అండి. డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది మీకు. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వెరీ వెరీ ఫేమస్. సో మార్చి 3 ఎందుకు ఫస్ట్ మనం డిస్కస్ చేయాలి. అన్ని డేస్కి ఆ డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఆ రోజు అవసరం లేదు, ఇది అవసరం, పార్ట్ ఆఫ్ ది సిలబస్ కాబట్టి మనకి పర్యావరణంలో వస్తుంది. అయితే సైట్స్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సైట్స్ ఒప్పందం వెరీ వెరీ ఫేమస్ మనకి. కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఫౌనా అండ్ ఫ్లోరా అని చెప్పేసి పిలుస్తాం. ఈ జంతుజాలము వృక్షజాలం యొక్క ఈ రవాణా చేయకుండా ఇది ఒక ఒప్పందం మనకి. 1973లో మార్చి 3న ఇది సంతకాల కోసం ఓపెన్ చేసినాం మనం. సో మార్చి 3 కాబట్టి ఈ దినం సందర్భంగా మనము 3 మార్చిని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా జరుపుకుంటున్నాం. అచ్చా, ఇంకోటి ఈ సైట్స్ అనేది 73లో అమల్లోకి రాలేదు, 75లో అమల్లోకి వచ్చింది. దీన్ని మనము వాషింగ్టన్ ఒప్పందం అని చెప్పేసి కూడా పిలుస్తాం. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది. సో వెరీ వెరీ ఫేమస్ మనకి జెనీవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఈ సైట్స్ మనకి ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి మీటింగ్ పెట్టుకుంటుంది. దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనకి లాస్ట్ టైం జరిగింది 2022లో COP19 అని చెప్పేసి ఉన్నది. దీన్ని పనామా హోస్ట్ చేసింది. సో పనామా హోస్ట్ చేసింది. COP20 వెరీ ఫేమస్ మనకి. సో COP20 ఈసారి 25 ఇయర్లో అంటే ఈ ఇయర్లో జరుగుతుంది. జెనీవా హోస్ట్ చేస్తుంది. సో హెడ్ క్వార్టర్ ఉన్నదే హోస్ట్ కాబట్టి కొంచెం COP20 గుర్తుపెట్టుకోవాలి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. సైట్స్ లోపల హైయెస్ట్ డెసిషన్ టేకింగ్ బాడీగా పిలుస్తాం అన్నట్టు. రైట్. సో నెక్స్ట్ ఏంటి మనకు, ఇది హిస్టరీ అండి. ఇది కూడా కరెంట్ అఫైర్స్. COP20 వెరీ ఫేమస్. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేస్తున్నది.
సో థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్సింగ్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్, అంటే మొత్తం మీద ఈ వైల్డ్ లైఫ్ కోసం కావచ్చు లేదా గ్రహం అంటే ప్లానెట్ కోసం కావచ్చు ఫైనాన్సింగ్ అవసరం అని చెప్పేసి, క్లైమేట్ ఫండ్ అవసరం అని చెప్పేసి, యానిమల్ ఫండ్ అవసరం అని చెప్పేసి, మొత్తం మీద ఆర్థిక సహాయం అవసరం అని చెప్పేసి ఆ థీమ్ హైలైట్ చేస్తుంది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ అది మనకి కీవర్డ్. ఇంకా ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడము జరిగింది. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో వచ్చిందండి. ఇది ఫస్ట్ది. సో సెకండ్ది మనకి ఎకనామీ స్వావలంబన అని చెప్పేసి స్కీమ్ వార్తల్లో వచ్చింది. సో మరి ఇది ఎకనామీలో వస్తుందా స్కీమ్స్లో వస్తుందా అంటే ఎకనామీ లోపలనే వస్తుంది. మనకు మహిళల కోసం అని చెప్పేసి కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ కండక్ట్ చేస్తుంది, మనకి వీకర్ సెక్షన్ కిందికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను సోషల్ సెక్టర్ అది ఎకనామీ సర్వే లోపల ఉంటుంది, అది తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఎకనామీ లోపల రాస్తున్నా. ఇది ఏందని చెప్పేసి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్, దాంతోపాటు నీతి ఆయోగ్ రెండింటి యొక్క ఉమ్మడి చొరవ అని చెప్పేసి పిలుస్తాం. సో స్వావలంబన అనేది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న యువతులకు స్కిల్లింగ్ నైపుణ్యాన్ని కల్పిస్తుంది. సో నీతి ఆయోగ్ ట్రైనింగ్ ఇప్పిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు దానికి ఫండింగ్ ఇస్తే ఇవ్వచ్చు. సో రెండింటి యొక్క ఉమ్మడి చొరవ లక్ష్యం ఏంటంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల యువతుల యొక్క నైపుణ్యత పెంచాలి, వ్యవస్థాపన పెంచాలి, పరిశ్రమలు స్థాపించే నైపుణ్యత పెంచాలని చెప్పేసి మనము ఈ లక్ష్యం తీసుకుంటున్నాము. సో స్వావలంబన ఈజీగా మనకి గుర్తుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని మనకు మీరట్లో ఉన్న చరణ్ సింగ్ విద్యాలయం లోపల స్టార్ట్ చేయడం జరిగింది, అయిపోయింది. సో అంతే మనకి. ఇంకా మూడవది సో తుషార మెహతా అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చాడు. సో ఒక వ్యక్తి స్పేస్ టూరిస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతని ఇండియా సంతతి అండి, అందుకు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు గోపీచంద్ తోటకూర అని చెప్పేసి ఉండే కదా, అతను ఈ బ్లూ ఆరిజిన్ సంస్థ ఉంటుంది అమెరికా లోపల, ఒక ప్రైవేట్ సంస్థ. దాని యొక్క నౌక పేరు న్యూ షెప్హర్డ్ నౌక అని చెప్పేసి పిలుస్తాం. దాని ద్వారా స్పేస్ టూరిజం పోవడం జరిగింది. అతను ఇండియా సంతతే. సేమ్ ఇక్కడ మనకి ఆ తోటకూర గోపిచంద్ ఏం పని చేసిండో తుషార మెహతా అదే పని చేసిండు. మనం అది గుర్తుపెట్టుకున్నాం, ఇది వదిలేయద్దు మళ్ళీ. ఇతను సో ఇండియా సంతతి అండి. సో రాసుకోవాలి కంపల్సరీ, నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. మీకు మ్యాగజైన్ అవసరం లేదు, బిగ్జైన్ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నోట్స్ క్లాస్ చెప్పేటప్పుడు రాసుకుంటే గిట్ట. సో ఇండియా సంతతి అని చెప్పేసి పిలుస్తాం మనం. సో ఇన్ఫ్యాక్ట్ ఇతను బ్లూ ఆరిజిన్ సంస్థ అండి. సో బ్లూ ఆరిజిన్ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. దీని యొక్క నౌక పేరు న్యూ షెపర్డ్ నౌక. ఈ న్యూ షెపర్డ్ నౌక యొక్క 30 ప్రయోగం కాబట్టి దీన్ని NS-30గా పిలుస్తున్నాం మనం. సో NS-30గా పిలుస్తున్నాం. దీని ద్వారా ఇతను సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ చేసి తిరిగి వచ్చాడు. సో సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ అని చెప్పేసి చూస్తే, సో ఆర్బిటల్ ఫ్లైట్ వేరు, అది భూమి చుట్టూ ఒక కక్ష మనకి పరిభ్రమిస్తుంది. ఇది సుమారుగా 100 కిలోమీటర్స్ ఎత్తు వరకు పోతుంది. దీన్ని కర్మన్ లైన్గా పిలుస్తాం. మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంది. అదే ఆర్బిటల్ ఫ్లైట్ మీన్స్ భూమి చుట్టూ తిరుగుతుంది, ఇది నిటారుగా వెళ్ళి నిటారుగా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి వేగం తక్కువ ఉంటుంది కాబట్టి, కక్షలో పరిభ్రమించేంత వేగం ఉండదు కాబట్టి ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తుంది, చూసి వస్తుంది. అదేమో తిరిగి వస్తుంది, చూసి తిరిగి వస్తుంది. ఇట్ ఈస్ ఆర్బిటల్. ఇదేమో చూసి వస్తుంది అంతే. సో తుషార మెహతా గుర్తుపెట్టుకోవాలి, ఇండియా సంతతి కాబట్టి ఫేమస్. నెక్స్ట్ మనకి 4th అండి. సో బ్లూ గోస్ట్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో బ్లూ గోస్ట్ మిషన్, సో ఇది ఒక ప్రైవేట్ ల్యాండర్ అండి. సో ఇది చంద్రుని మీద మనకి ల్యాండింగ్ అయింది. సో ఇది ప్రపంచం లోపల చంద్రుని మీద ల్యాండ్ అయిన, గుర్తుపెట్టుకోవాలి, ల్యాండ్ అయిన 2వ ప్రైవేటు నౌక. సెకండ్ ప్రైవేట్ అని చెప్పేసి పిలుస్తున్నా. ఇట్ ఈస్ ల్యాండర్ కాబట్టి దీనికి సంస్థ ఉంటుంది, ప్రైవేట్ సంస్థ. దాని పేరు ఫైర్ ఫ్లై అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక ప్రైవేట్ సంస్థ, అమెరికాలో ఉండే ఒక ప్రైవేట్ సంస్థ. ఏమంటున్నా అంటే నేను చంద్రుని మీద ల్యాండింగ్ అయిన, ఎటువంటి క్రాష్ లేకుండా ల్యాండ్ అయిన సెకండ్ ప్రైవేట్ నౌక.
మరి ఫస్ట్ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ది మనకి ఇంట్యూటివ్ మిషన్. ఇది మనం డిస్కస్ చేసినామండి ఇంతకుముందు స్పేస్ కరెంట్ అఫైర్స్ క్లాస్ లోపల. సో ఇంట్యూటివ్ మిషన్ ఇది ఫస్ట్ది. ఇది మనకు సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ లోపల సౌత్ పోల్ దగ్గర ఇండియా ఫస్ట్ మనకి, బట్ ప్రైవేట్ రంగం లోపల ఇది ఫస్ట్. ఇంతవరకు ఈ అమెరికా, దీంతో చైనా, జపాన్, ఇన్ఫ్యాక్ట్ ఇండియా అని చెప్పేసి ఇవి మనకు సాఫ్ట్ ల్యాండింగ్ అనేది సౌత్ పోల్ దగ్గర కాకుండా మొత్తం సాఫ్ట్ ల్యాండింగ్ మనకు. అయితే ఇంట్యూటివ్ మిషన్ యొక్క స్పెషల్ ఏంటి అంటే సౌత్ పోల్ దగ్గర ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్. సో ఇది ఫస్ట్ ప్రైవేట్ కదా, కాబట్టి బ్లూ గోస్ట్ అని చెప్పి సెకండ్ ప్రైవేట్ అయిపోతుంది. అయితే మన పేపర్లో గమనిస్తే ఈ బ్లూ గోస్ట్ అనేది ఒక రకమైన అంశం లోపల ఫస్ట్ది అండి. ఎట్లా అంటే ఇంట్యూటివ్ అనేది ఇది ఇట్లా ల్యాండ్ కాలే, కొంచెము ఒక సైడ్కు వంగి ల్యాండ్ అయింది, కొంచెం క్రాష్ అయింది. అది ఇదేమో నిటారుగా ల్యాండ్ అయింది. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పేది, నిటారుగా ఎటువంటి క్రాష్ లేకుండా ల్యాండ్ అయిన ఫస్ట్ ప్రైవేట్ చూస్తే బ్లూ గోస్ట్ వస్తుంది. ఓవరాల్గా ల్యాండింగ్ లోపల ప్రైవేట్ చూస్తే సెకండ్ వస్తుంది. ఫస్ట్ ఏమో అమెరికాదే ఇంట్యూటివ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంట్యూటివ్కును ఈ ఫైర్ ఫ్లైకి, అంటే ఇప్పుడు చెప్పేది ఫైర్ ఫ్లై అంటేనేమో సంస్థ పేరు, ఇంట్యూటివ్ అంటేనేమో సంస్థ పేరు, బ్లూ గోస్ట్ ఏంటి ల్యాండర్ పేరు. అట్లా దీనికి ల్యాండర్ ఉంటుంది కదా, దాని పేరేమో ఓడస్ సిఎస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఓడస్ సిఎస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓడస్ సిఎస్ ఇట్ ఈస్ ల్యాండర్, బ్లూ గోస్ట్ ఇట్ ఈస్ ల్యాండర్, ఫైర్ ఫ్లై ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషన్, ఇంట్యూటివ్ మిషన్ ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషన్. ఈ రెండింటికి కూడా నాసా హెల్ప్ చేస్తుందండి. సో నాసాకు ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి ఈ లూనార్ విషయంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తా అని చెప్పేసి. సో కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ CLPS ఇట్ ఈస్ నాసా ప్రోగ్రామ్. కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రైవేట్ సంస్థలకి హెల్ప్ చేస్తుంది. సో ఇది మనకు స్పేస్ కరెంట్ అఫైర్స్ లోపల రెండు కూడా వెరీ ఫేమస్ అండి. అయితే బ్లూ గోస్ట్ని ఫాల్కన్ 9 పట్టుకపోయింది స్పేస్ ఎక్స్ సంస్థ. మీకు నాసా పంపిందంటే ఇటీవల ఫాల్కన్ 9 ఉపయోగించుకుంటుంది మోస్ట్లీ మనకు. సో మీరు ఫిబ్రవరి 16 నుంచి 28 DDP మ్యాగజైన్ మనకి కొంచెం లేట్ అవుతుందండి. మనం లేట్గా స్టార్ట్ చేసినాం, 27th స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది. సో మనం ముందు అనుకోలే ఈ మ్యాగజైన్ లోపల మీకు నాసా ఈ 2 మిషన్లు అనేవి ఆ మ్యాగజైన్ లోపల వస్తున్నాయి, కానీ మనకు అవి ఈరోజు ప్రయోగిస్తున్నారు. వాస్తవంగా 28న ప్రయోగించాల్సిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ పంచ్ అని చెప్పేసి స్పియర్ ఎక్స్ అని చెప్పేసి రెండింటిని కూడా 3rd మార్చ్కి పోస్ట్పోన్ చేసింది. అది మీకు మళ్ళీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ లోపల వస్తుంది. రైట్, ఇది అండి. సో ఫాల్కన్ 9 ద్వారా పంపింది. లక్ష్యం ఏంటని చెప్పి చూస్తే ఇది ఫస్ట్ చూస్తే చంద్రుని యొక్క గర్భం లోపల ఎంత టెంపరేచర్ ఉందో కనిపెడుతుంది, కొన్ని శాంపిల్స్ కూడా తీసుకొస్తుందట. సో అదే మనకు బ్లూ గోస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ల్యాండర్ అని చెప్పేసి ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ల్యాండర్. సో ఫైర్ ఫ్లై ఏమో సంస్థ పేరు. సో చూడండి, మీకు ఇప్పుడు తుషార మెహతా ఇండియా సంతతి ఫేమస్, బ్లూ గోస్ట్ సెకండ్ ప్రైవేట్ కాబట్టి ఫేమస్, నిటారుగా ల్యాండర్ ఫస్ట్ ప్రైవేట్ కాబట్టి ఫేమస్. స్వావలంబన ఏంటి మనకి అంటే అమ్మాయిల యొక్క నైపుణ్యత కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ను మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ యొక్క ప్రోగ్రామ్. సో నెక్స్ట్ చూస్తే మనకు మిస్ట్రీ ప్రోగ్రామ్ వార్తల్లో వచ్చిందండి. ఏంటి అంటే సో మిస్ట్రీ ప్రోగ్రామ్ వార్తల్లో వచ్చింది. సో వాట్ ఈస్ ద మిస్ట్రీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 2023 జూన్ 5న మన PM మోడీ గారు ఈ మడ అడవుల అభివృద్ధి కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేస్తాడు. సో ఇది ఎప్పుడు ఈ స్కీమ్ కింద సో వెరీ ఫేమస్ 19,020 హెక్టార్స్ మడ అడవులు అనేవి గుజరాత్ రాష్ట్రం డెవలప్మెంట్ చేసింది. సో ఇది ఫస్ట్ రాష్ట్రం అండి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచిన అతిపెద్ద రాష్ట్రం అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి. సో ఇది కరెంట్ అఫైర్స్ మనకు ఎంత 19,020, ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఏంటి అంటే వాట్ ఈస్ ద మిస్ట్రీ స్కీమ్ ఫస్ట్ ఏంటి మన కాంటెక్స్ట్ ఏంటి అంటే మిస్ట్రీ స్కీమ్ అమల్లో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచిన అతిపెద్ద రాష్ట్రం అని చెప్పేసి ఉన్నది. మరి ఏంటి GS పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాట్ ఈస్ ద మిస్ట్రీ మనకి. సో మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్
మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్, ఎస్, తీర ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. షోర్ లైన్ హ్యాబిటేట్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్ అని చెప్పేసి వస్తుంది. ఫుల్ ఫామ్ లాంటి బై హార్ట్ చేయవద్దు. మిస్టీ మీన్స్ మ్యాంగ్రోవ్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మన తీర ప్రాంత రాష్ట్రాలు యూట్యూబ్లో మాత్రమే ఇది అమలు చేస్తాం మనము. 2023లో సో జూన్ 5న స్టార్ట్ అయింది ఇది. సో 5 years పాటు అమల్లో ఉంటుంది. 2023-24 నుంచి ఒక 5 years పాటు అమల్లో ఉంటుంది. మడ అడవుల యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇది మనకు గ్రూప్ 2లో లేదా గ్రూప్ 3లో ప్రశ్న అండి. సో ఫండింగ్ అని చెప్పేసి ఎవరిస్తారు ఈ స్కీమ్కి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దీనికి బడ్జెట్ లోపల కేటాయింపులు లేవండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మిస్టీ స్కీమ్కి బడ్జెట్లో స్పెషల్గా కేటాయింపులు ఏం లేవు. దెర్ ఈజ్ నో స్పెషల్ అలొకేషన్స్ ఫర్ మిస్టీ స్కీమ్. డబ్బులు ఎట్లా అని చెప్పేసి చూస్తే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా, దీని కింద మడ అడవుల గురించి పనిచేస్తారట. లేదా అడవుల కోసం అని చెప్పేసి కంపా ఫండ్ ఉందిగా, సో ఈ కంపా ఫండ్ని ఉపయోగిస్తారు. ఈ రెండింటి యొక్క ఫండింగ్ ద్వారా ఈ స్కీమ్ పనిచేస్తే తప్పితే బడ్జెట్ లోపల స్పెషల్ కేటాయింపులు అంటూ ఏమీ లేవు. రైట్, నెక్స్ట్ మరొక అంశం మనకి వార్తల్లో వచ్చిందండి. సో ఈరోజు మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కదా, ఒక స్పెషల్ ఇనిషియేటివ్ మనం లాంచ్ చేస్తున్నామండి. సో దాని పేరు సెకండ్ది నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం. NRCW అని చెప్పేసి ఉన్నది. సో నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి ఇది గుజరాత్లో ఉన్న జూనాగఢ్ లోపల మనం ఏర్పాటు చేస్తున్నాము. సో జూనాగఢ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఉద్దేశం అని చెప్పేసి చూస్తే, ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో, పులి కావచ్చు, సింహాలు కావచ్చు, వైల్డ్ లైఫ్ కోసం ఇది ముఖ్యంగా. సో నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వన్యమృగాలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యాధులు కావచ్చు, వాటి ద్వారా జంతువుల ద్వారా మనకు కొన్ని వస్తాయా, వాటి గురించి ట్రాక్ చేస్తామట మనం. అంటే సో యానిమల్ యొక్క డిసీజ్ కావచ్చు, సో వన్యప్రాణులు కావచ్చు, దాంతోపాటు సో మనుషులకు వచ్చేటి, సో వీటిని ట్రాక్ చేస్తామట. దీనికి నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు ఉన్నారు. సెంట్రల్ జూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ NRCW స్కీమ్ అనేది 4 ముఖ్యమైన ఫార్ములాస్ ఆధారంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే నిఘా పెట్టాలి. సో ఎస్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే సర్విలియన్స్, నిఘా అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది రెస్పాన్స్, మనం రెస్పాన్స్ కావాలని చెప్పేసి సెకండ్ది. సో ప్రివెన్షన్, నిరోధించాలి వ్యాధులు రాకుండా. ఇంకోటి ప్రిపేర్డ్నెస్, సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ నిఘా పెట్టాలి, ఒక వ్యాధి అయితే వచ్చింది. రెస్పాన్స్, స్పందించాలి. ప్రివెన్షన్, మళ్ళీ రాకుండా ప్రిపేర్గా ఉండాలి. ఇది SRPP అని చెప్పేసి, SRP² అని చెప్పేసి దీని ఫార్ములా ఆధారంగా ఈ NRCW అని చెప్పి పనిచేస్తుంది. మనకి ఈరోజు దీన్ని మేబీ PM మోడీ గారు వెళ్ళి లాంచ్ చేయవచ్చు. మన రేపు పేపర్లో వస్తుందండి. ఈరోజు PIB న్యూస్ అన్నట్టు ఇది. సో నెక్స్ట్ ఆర్టికల్, ఇవి రెండు కూడా ఫేమస్ అండి. ఇది ఒక రికార్డు మనకి, మిస్టీ లోపల ఎక్కువ అడవుల విస్తీర్ణం పెంచిన రాష్ట్రం అని చెప్పేసి, ఇదేమో ఒక కార్యక్రమం మనకి. సో నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ అఫేర్స్ వార్తల్లో వచ్చిందండి. ఇంటర్నేషనల్ అఫేర్స్ వార్తల్లో వచ్చింది. సో మిషన్ 300, సో మిషన్ 300 ఇది ఏంటంటే మనకు ఆఫ్రికా లోపల, సో ముఖ్యంగా సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతం లోపల ఎక్కువ గ్రామాలకు కరెంట్ లేదండి. 300 మిలియన్ పీపుల్స్కి విద్యుదీకరణ చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ సబ్ సహారన్ ఆఫ్రికా వెరీ వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఫండింగ్ అంటే వరల్డ్ బ్యాంకును ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి రెండు కలిపి ఫండింగ్ ఇస్తున్నాయి. సో నాకు ఇది చూస్తే ఒకటి గుర్తుకొచ్చిందండి. TGPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకి వస్తుందని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఫైనాన్స్ మినిస్ట్రీ మనకి జాబ్ క్యాలెండర్ ఒకటి అనౌన్స్మెంట్ చేయాలి, ఫస్ట్ ప్రక్రియ. నెక్స్ట్ ఆ పోస్టులకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదించాలి. నెక్స్ట్ CM సైన్ చేయాలి మనకి. నెక్స్ట్ వస్తుంది కదా. సో ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదించినాక మనం ఒకటి ఈ హనీ GS అకాడమీ ద్వారా మనము ఒక గ్రాండ్ టెస్ట్ GS మీన్నే, అంటే పాలిటీ, ఎకనమీ, పర్యావరణం, SNT, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ అన్నీ కలిపి ఒక 100 మార్కులకు ఎగ్జామ్ పెడదాం.
సో అందులో ఎవరైతే టాప్ వస్తారో 100 మందికి మనము సో మెంటార్షిప్ని కండక్ట్ చేస్తాం ఓన్లీ గ్రూప్ 2 కోసమే. వై నాట్ అదర్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 2 ప్రిపేర్ చేయిస్తే మన స్టేట్లో ఉన్న అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చండి, ఆల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో మనకి డైలీ టార్గెట్స్ ఇచ్చేసి చదివించేలా మనం ప్రోత్సాహం చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దాంట్లో జాయిన్ కావచ్చు. అది ఇప్పుడు కాదు మనకు, సో ఇంకా మనం కొన్ని కోర్సులు చేసిన అనుభవం వచ్చిన కొద్దీ చేద్దాం. రైట్, మొత్తం మీద ఈ గ్రూప్ 2కే ప్లాన్ చేద్దాం. రైట్, నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఇటువంటి వాటికి పెద్ద నేమ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏం అవసరం లేదండి. సిలబస్ మీద మనకు ఐడియా ఉండాలి ఒకటి, దాన్ని మనం ఈజీగా చెప్పగలిగేంత ఉండాలి. సెకండ్ది, థర్డ్ది మనకు కొంచెం కమిట్మెంట్ ఉండాలి. సో ఇవి 3 ఉన్నాయని చెప్పేసి మనం కనీసం భావిద్దాం, చూద్దాం ఏమవుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ రంజీ ట్రోఫీ అండి. సో రంజీ ట్రోఫీ మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ క్రికెట్ లోపల ఈ దేశవాళీ లోపల వెరీ ఫేమస్ టోర్నమెంట్, వరల్డ్ కప్ లాంటి అని చెప్పేసి అనుకోండి. సో దీన్ని విదర్భ గెలుచుకున్నది ఈసారి. ఇది 3వసారి అండి కేరళ మీద గెలుచుకున్నది. సో విదర్భ అని చెప్పిస్తుంది, పెద్దగా అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో ఈ ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవాళ వచ్చినాయి. సో రేపు పేపర్లో వస్తాయి. మనము ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ని చదివేటప్పుడు అందులో వచ్చింది. పేపర్ మీన్స్ మనం ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ కాలం చదువుతాం కదా, సో అందులో వచ్చింది. ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేది ఎగ్జామ్లో వస్తుందంటే కొన్నిసార్లు వస్తుందండి. అయితే ఈ మొత్తం 24 రకాలు ఉంటాయి అవార్డ్స్ అనేవి. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేమండి, ఒక ఆస్పిరెంట్కి సాధ్యం కాదు. నేను మ్యాగజైన్లో అవన్నీ ఇస్తాం కావచ్చు, బట్ మీరు అన్నీ బై హార్ట్ చేయొద్దు, కొద్ది వరకైతే అవసరం ఉంటుంది. ఇది 97th ఎడిషన్ అండి ఆస్కార్ అవార్డ్స్ లోపల. మూవీ వచ్చేసి అనోరా అని చెప్పేసి పిలుస్తాం, కనీసం ఇవే చదువుకోవాలి. సో అనోరా అని చెప్పేసి ఇది మూవీ పేరు ఇది అనోరా అని చెప్పేసి ఉన్నది. సో నోరారా అని చెప్పేసి సినిమా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్టర్ పేరు ఆడ్రియన్ బ్రాడీ అని చెప్పేసి పిలుస్తాం. సో బాడీ ఉన్నోడు హీరో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఆడ్రియన్ బ్రాడీ. యాక్ట్రెస్ ఏమో మైకీ మాడిసన్. సో ఈ ఎక్కువ అమ్మాయిలు వాగ్గేయకారులు ఉంటారు, ఎక్కువగా మాట్లాడతారు. సో ఇన్ఫ్యాక్ట్ మైకీ అని చెప్పేసి అట్లా మైక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్టర్ అండి, ఈయన పేరు సీన్ బేకర్ అని చెప్పేసి ఉన్నది. సో సీను బేకర్గా తీసిన దర్శకత్వం లోపల అవార్డు వచ్చింది. ఆయన సినిమా అనోరా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనం ఇన్ని చదువుతాం కదా, ఇప్పుడు యాక్టర్ అయిపోయింది, యాక్ట్రెస్ అయిపోయింది, డైరెక్టర్ సినిమా అయిపోయింది, 4 అయిపోయినాయి. ఇవైతే ఫేమస్ బాగా, మన కాకపోయినా చదువుకోవాల్సిందే. ఇంకేమి ఇస్తారంటే వాడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఐ యామ్ స్టిల్ హియర్ అని చెప్పేసి ఉన్నది. సో ఐ యామ్ స్టిల్ హియర్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ వచ్చేసి ఐ యామ్ స్టిల్ హియర్ అని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, పెద్దగా అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. అది సినిమా మన కంట్రీ పేరు వచ్చేసి బ్రెజిల్ అండి. సో బ్రెజిల్. నెక్స్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అని చెప్పేసి ఉన్నది. నో అదర్ ల్యాండ్ అని చెప్పేసి సినిమా పేరు. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అండి, ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అని చెప్పేసి ఫ్లో సినిమా ఉంది. ఇవన్నీ పెద్దగా అవసరం లేదండి, నేనే చదవను. ఎందుకోసం అంటే అవి ఎగ్జామ్లో ఏం రావు. ఇవి చూసుకుందాం ఒకసారి. ఈ 5 అయితే అవసరం ఉంటుంది. ఇది డైరెక్టరు, యాక్టరు, సినిమా అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని చెప్పేసి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. చూద్దాం ఒకసారి మనం ఇంతవరకు ఏం నేర్చుకుందాం అని చెప్పేసి. మళ్ళీ రేపటి క్లాస్లో మనకు ఈ 3rd మార్చ్తోనే స్టార్ట్ చేస్తాం మనము. సో థ్యాంక్స్ టు దట్ పర్సన్ మనకి మంచి ఐడియా ఇచ్చిండు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్ కంటే ముందు లాస్ట్ డేతో స్టార్ట్ చేస్తే రివైజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ నాకైతే అవుతుంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అండి, 3rd మార్చ్ అయితే వెరీ ఫేమస్, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫైనాన్సింగ్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సైట్స్ ఒప్పందం అనేది సంతకాలు చేసినాం కాబట్టి మనం ఆ రోజు జరుపుకుంటున్నాం. ఈ COP20 అని చెప్పేసి సైట్స్ లోపల మనకి ఈసారి జెనీవా హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎకనామీ అండి, స్వావలంబన అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళను నీతి ఆయోగ్ యొక్క ఉమ్మడి కార్యక్రమము. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న మహిళల యొక్క వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ స్కీమ్ అయితే బాగా పనికి వస్తుంది. ఈ యూపీలో ఉన్న మీరట్ లోపల స్టార్ట్ అయింది.
తుషార మెహతా బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా న్యూ షెపర్డ్ నౌక ద్వారా సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ చేసి వచ్చాడు. ఇండియా సంతతి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. బ్లూ గోస్ట్ అని చెప్పేసి ఇది ఫైర్ ఫ్లై యొక్క ప్రైవేట్ ల్యాండర్ అండి. సో నిటారుగా ల్యాండింగ్ అయిన ఫస్ట్ ప్రైవేటు ల్యాండర్ ఇది. ఓవరాల్ చూస్తే సెకండ్ ప్రైవేటు. ఇంకా ఫస్ట్ మనకి ఇంత ముందు ఇంట్యూటివ్ అని చెప్పేసి ఫస్ట్ ల్యాండ్ అయింది. సో నెక్స్ట్ మిస్టీ స్కీమ్ లోపల మనకి సో వెరీ ఫేమస్ 19,020 హెక్టార్స్ మడ అడవి విస్తీర్ణం పెంచింది గుజరాత్ రాష్ట్రం అని చెప్పేసి. ఈ మిస్టీ స్కీమ్ అని చెప్పేసి మనకి 2023 రుణాల నుంచి 5 years పాటు అమల్లో ఉంటుంది. నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. రేపు పేపర్లో వస్తుంది. జునాగఢ్ ప్రాంతం లోపల మనం స్టార్ట్ చేసుకున్నాం. లక్ష్యం ఏంటి అంటే మనకి సో వ్యాధులను నిఘా పెట్టాలి, రాకుండా కాపాడుకోవాలి. 4 ఫార్ములాస్ ఉంటాయి, SRPP అని చెప్పేసి పిలుస్తాం. మిషన్ 300 సబ్ సహారా ఆఫ్రికన్ ప్రాంతం లోపల విద్యుదీకరణ కోసం అని చెప్పేసి వరల్డ్ బ్యాంకు, ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఉమ్మడి కార్యక్రమము. రంజీ ట్రోఫీ విదర్భ గెలుచుకుంది. ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళకైతే వచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం మనకి మ్యాగజైన్ ఇంకొక రోజు అవుతుందండి. ఏం లేదు, మనం ముందు ప్లాన్ చేసుకుంటే ఎప్పుడో వచ్చేది. మార్చి నుంచి తొందరగా వస్తుంది. జస్ట్ మనము ఫిబ్రవరి లాస్ట్ టైంలో అనుకున్నాం కాబట్టి 1 or 2 days టైం పడుతుంది అంతే. 15 రోజులు కరెంట్ అఫైర్స్ 1 day చేయడం అంటే సో చాలా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.